ఎక్కిన ఎట్టు ఎక్కకుండా దిగిన మెట్టు దిక్కుండా ఫైట్ చేస్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆ కేసును తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయినావు. ఈ రోజు ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సిబిఐ వచ్చి ఈ కేసు చెత్త కేసు, మాకు చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఉన్నాయి అంటే ఇంక ఈ దేశంలో ట్రైబల్కి బహుజనులకి అండి మీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దళితుల కోసం ఏదైనా చేస్తుందన్న ఆశ ఉందా? సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బూట్లు నాకటానికి ఇంకా ఎస్సీల్లో దళిత నాయకులు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఉంటారు. నేనే వాళ్ళనే మనను. ఎందుకంటే మాపో చనిపోయిన మరణం తల్లిదండ్రులకు సహకారం చేద్దామని ఉండదు. మాలాంటి వాళ్ళం ఏమైనా సహకారం చేస్తే నేను ఈ విషయం కూడా ప్రజలందరికీ ప్రెస్ మీట్ ద్వారానే చెప్పాలి. ఈ కేసు చాలా సీరియస్గా హైకోర్టులో తీసుకెళ్తున్న సందర్భంలో కరోనా వచ్చింది. కూడా టేకప్ చేయలేదు హైకోర్టు. సో కేసులు టేకప్ చేయనప్పుడు సహజంగానే అవర్ హ్యాండ్ కోర్టులో జడా నాయకులు ప్రతినిధులుగా ఉన్న నాయకులకి వెళ్ళి తల్లిదండ్రుల మైండ్ మొత్తాన్ని పొల్యూట్ చేసేసి పవన్ కళ్యాణ్ కేసు నా దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ ఎంటర్ అవడానికి ఉండదు. పవన్ కళ్యాణ్ ఎంటర్ నన్ను కూడా తల్లిదండ్రులకు చెప్పేసి నిందితుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు జడా శ్రావణ్ అని చెప్పేసి నిందితులతో కుమ్మక్క అయిపోయి చేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు న్యాయం జరుగుతుందని దొడ్డిదారిన ఈ కేసుని నా నుంచి దూరం చేసి అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ బ్యాచ్. మరి 2025 ఈ కేసు ఫైల్ చేసిన 2019 నుంచి ఈ కేసు ఈ 2025 వరకు సిబిఐ ఈ విధంగా కౌంటర్ వేస్తుంటే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర మీ పవన్ కళ్యాణ్ ఏం పీకాడు? మీరేం పీకారు? మీరు నిందులతో కుమ్మక్క జడా శ్రావణ్ కుమార్ గారు సాల్వ్ అయిపోయింది. కేసు నా దగ్గర నుంచి తీసుకొని చేసి కుమ్మగాసి పవన్ చేసి మీరు రాజకీయంలో తల్లిదండ్రులు ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినారు. ఈరోజు నేను ఆ కేసు వెళ్ళలేకపోవడానికి కారణం అదే. ఈరోజు మీరు గడ్డివాం దగ్గర కుక్కల్లాగా మీరు కేసును ఆర్గ్యూ చేయనీలేదు, చేసేవాళ్ళని చేయనీలేదు. ఈరోజు వాళ్ళని తల్లిని రోడ్డు మీద నిలబెట్టి ఆ తల్లి మీద మీరు అందరు రాళ్ళు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడిన తర్వాత నా ప్రెస్ మీట్ ముగిస్తా. ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అంటే, ఈ మహానుభావుడు ఎంటర్ అయిన తర్వాత అంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అంట. ఈ మహానుభావుడు ఎంటర్ అయిన పోరాటం చేసిన కారణంగానే వాళ్ళకంటే ఇల్లు వచ్చినాయి అంట. ఇల్లు అంట 10 కోట్ల స్థలం అంట. అది ఆ 10 కోట్ల స్థలంలోనంట ఈయన పోరాట ఫలితంగా వచ్చింది అంట. అంతే. ఎందుకంటే మనం మంగళవారం కబుర్లే కదా అన్నీ చెప్పేది. మనం పోరాటం చేయడం వల్ల మీరు 2 లక్షల మంది సభ పెట్టడం వల్ల పాపం వాళ్ళకి సిబిఐకి వెళ్ళింది. మీరు డబ్బులు మీరు ఆ కేసును టేకప్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఆ కేసును టేకప్ చేయడం వల్ల వాళ్ళకి అన్నీ వచ్చినాయి. మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మాట చెప్పాలి. నాయనా పవన్ కళ్యాణ్ కాస్త చదువుకోమని నేను అదే చెప్పాను. మీరు ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అవ్వండి, మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ అబద్ధాలు ఒక బిడ్డ మరణాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినావు. మంది ఉంది, మార్బలం ఉంది, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ప్రాబబ్లీ ఉంటే ఉండొచ్చు. వీ డోంట్ మైండ్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు, అనుభవించండి. మీరు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారాన్ని వెలగబెట్టండి. మీరు ఎంటైటిల్మెంట్ ఉందా లేదా అధికారానికి, నేను దాని గురించి మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా, కానీ మీరు చెప్పినటువంటి మాట అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు ఏ స్థానంలో ఉన్నా ప్రశ్నిస్తాం. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వండి, దేశానికి ప్రధానమంత్రి అవ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రజల తరపున, బాధితుల తరపున మీరు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు మాకు. సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకే చెప్తున్నా ఈ మాట.
GOMS నెంబర్ 95 అని ఒకటి ఉంది సార్. అంటే మనకు తెలీదు GOMS నెంబర్ అంటే ఏందో, కొంచెం తెప్పించుకొని చదవండి సార్. డేటెడ్ 29/8/2016 సార్. సార్ 2016లో ఈ జీవో ఇచ్చారు సార్. ఏంటి అంటే జీవో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది సార్. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చింది సార్. బహుశా మీరు ఆ డిపార్ట్మెంట్కి మంత్రి కాదు కాబట్టి తెలియకపోయి ఉండొచ్చు, మీకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందని. వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అట్రాసిటీస్ అగైన్స్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, స్కీమ్ ఫర్ ద రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ ఆఫ్ SC/STs, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అండ్ ఇష్యూ అండర్ రూల్స్ ఫ్రేమ్డ్ అండర్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంపన్సేషన్. సార్ SC/STలకి సార్ ఏదైనా అన్యాయం జరిగితే సార్ ఒక జీవో ఉంది సార్. ఆ జీవో ద్వారా సార్ వాళ్ళకి కొంత కాంపన్సేషను, కొంత ఇళ్ళు, డబ్బులు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి, జరిగిన నేరం యొక్క తీవ్రతను బట్టి ఇస్తారు సార్. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోరాటం చేశారు కాబట్టి ఇవ్వరు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 లక్షల మందితోటి పెద్దగా రంకెలేశారు కాబట్టి ఇవ్వరు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా యాక్టర్ వచ్చి చెప్పులు చూపించాడు కాబట్టి ఇవ్వరు సార్. దానికి ఒక రూల్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలన్నా రూల్ ఉంది సార్. రూల్స్ ప్రకారమే కాంపన్సేషన్ వస్తుంది సార్. అంతేగాని అరిచి కీ పెట్టినంత మాత్రాన నా కొడకలరాని మాట్లాడినంత మాత్రాన, పాతాలను తొక్కినంత మాత్రాన రావు సార్. అది ఒకసారి మనకు కూడా తెలుసో లేదా అన్న విషయం కాబట్టి మీకు చెప్తున్నా. GOMS నెంబర్ 95 సార్. ఈ 95 జీవో ద్వారా సార్ ఎవరైనా ఒక పాప, ఒక మనిషి SC or ST సంబంధించినటువంటి వాళ్ళు మర్డర్ ఆర్ డెత్ ఆర్ రేప్ ఆర్ గ్యాంగ్ రేప్ ఇలాగా జరిగితే సార్ వాళ్ళకి 8,25,000 రూపీస్ వస్తుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2, 50% పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత సార్ 50% when the charge sheet is filed సార్. 50% పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత 50% charge sheet. సర్వెంట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఒక ఉద్యోగం ఇవ్వాలండి. ఈ అడిషనల్ 1 ఎంప్లాయ్మెంట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇది కాకుండా ఫ్యామిలీ మెంబర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ హౌస్ ఇఫ్ నెససరీ బై అవుట్ రైట్ పర్చేజ్. ఈవెన్ అవసరమైతే కొనేసైనా సరే వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి హౌస్ ఇవ్వాలి. ఆ హౌస్ కూడా వీళ్ళే కట్టించేవాలి. గౌరవ ఉపామా గారు మీరేదో పెద్ద రంకెలేశారని ఇవ్వాల గత ప్రభుత్వం. ఐ మస్ట్ అప్రిషియేట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవన్నీ కూడా ఆయన జీవోలో, ఆయన ప్రభుత్వంలో జరగకపోయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో మర్డర్ జరగకపోయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయనప్పటికీ, కనీసం రూపాయి కూడా ఆ కుటుంబాలకి ఇవ్వని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మాట అనకుండా ఈ కేసుని CBIకి ఎంటార్జ్ చేశారు. ఈరోజు మీరు చెప్తున్నట్టుగా 10 కోట్ల రూపాయల స్థలాన్ని ఆ కుటుంబానికి ఇచ్చినారు. ఆ కుటుంబంలో 2కి ఉద్యోగం ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తున్నారు. ఆ పాప కేసుని CBIకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ప్రభుత్వంలో జరగకపోయినప్పటికీ కూడా. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మీరు గత ప్రభుత్వాన్ని కనీసం అప్రిషియేట్ చేయకుండా, అసలు ఏ ప్రభుత్వంలో జరిగిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఆ ప్రభుత్వం మాత్రం సత్యహరిశ్చంద్రులంట. గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటం ఏమో డబ్బులు ఇచ్చిందంట మీ పోరాటం వల్లంట. ఇప్పటికి వచ్చేటప్పటికి సాక్ష్యాలు లేవంట. ఆవు కథ స్టోరీ లాగా ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆవు కథ స్టోరీ లాగా చాప ఎందుకు ఎండలేదు అంటే బంగారు పుట్టలో ఏలు పెట్టావు కాబట్టి నేను ఎండలేను అనిందంట. మనం కూడా అదే పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు CBIకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు అంటే నా మీద రాళ్ళేస్తారా? కాసే చెట్టుకే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళందరినీ నేను వ్యభిచార గృహంలో నుంచి తీసుకొస్తాను ఉప ముఖ్యమంత్రి అయితే అని అన్నావు కాబట్టి అడిగాము. లేకపోతే మాకేమైనా పనా? లేకపోతే నిన్ను ప్రశ్నించడమే మాకు ఇంకో పని లేదా? మాకు చాలా పనులు ఉన్నాయి సార్. నిన్ను ప్రశ్నించడమే మాకు కాదు. నువ్వు అన్నావు కాబట్టి 30,000 మంది అమ్మాయి